అదే అదే ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎమోషనల్ ఫీలింగ్ అవుతుంది కదా మాధవ్ గారు. అదే మీరందరూ కూడా చూడాలి అండ్ మీరు చెప్పాలి మీకు ఎలా అనిపించింది సినిమా, అండ్ అదే ఇంపార్టెంట్ మాకు. ఆడియన్స్ ఇలా పాజిటివ్ రిసీవ్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన థ్రిల్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. దాంతో అనుకోకుండా ఎమోషనల్గా కూడా ఇది బాగా వర్కౌట్ అయింది. సో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది. ఖచ్చితంగా థియేటర్ కూర్చో మేడం, ఎందుకంటే సినిమా చాలా బాగుంది. హీరో గారు కూడా ఎంత బాగా యాక్టింగ్ చేశారు, మీరు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమా మాత్రం మళ్ళీ ఒక బల్గం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఈ సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. ఎందుకంటే సినిమా చూడడానికి కూడా చాలా బాగుంది. అంటే కొత్తగా ఒక డిఫరెంట్గా, అంటే చాలా మంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేసే మూవీ ఇది. అంటే సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ, అంటే మనం ఒక డిఫరెంట్ యాంగిల్ చూసాం సాయి కుమార్ గారి. అంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేము అట్లా ఒక ఎముడి గెటప్లా. ఫస్ట్ టైం మనం చూడడం ఒక డిఫరెంట్ యాంగిల్ చూసాం సాయి కుమార్ గారికి. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్, ఎందుకంటే చాలా బాగుంది ఈ సినిమా. అందరికీ డైరెక్టర్ గారికి ముందుగా ఎక్కడ సార్ డైరెక్టర్ గారికి చాలా బాగుంది. నిజంగా ఆల్ ది బెస్ట్ సార్. సినిమా మంచిగా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా మనం సూర్యోధన అనే సినిమా చూసాను భయ్య, చాలా మంచిగా అనిపించింది. ప్రియదర్శి అనే యాక్టింగ్ కానీ, అలాగే సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సినిమా కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్ట్గా, అంటే క్లైమాక్స్ దాకా ఏం జరుగుతుందో ఏంటా అనే ఒక ఇంటెన్షన్ కానీ చాలా బాగా అనిపించింది. మెయిన్గా చెప్పుకోవాలంటే డైరెక్టర్ అండి సార్, సూపర్ అండి. నిజంగా సినిమా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే లెవెల్లో తీసుకెళ్లడం, చాలా ఇంట్రెస్ట్గా కలగడం, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా నచ్చాయి. అలాగే మేము చెప్పుకోవాలి, ఇంకా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే క్యాస్టింగ్ అండి చాలా బాగా చేశారు. ఆర్టిస్టులు అందరూ చాలా పెద్దవాళ్ళు, ప్యాడింగ్ ఆర్టిస్టులు అనమాట. అసలు నిజంగా ప్రియదర్శన్ గారు క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే చాలా సింపుల్గా, నీట్గా చాలా బాగుంది. అంటే అతను ఏ సినిమా చూసినా ఆ సినిమా పరంగా చూసుకుంటే, స్టోరీ పరంగా కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఎనీథింగ్ సినిమా చాలా బాగుందండి. ఎందుకంటే ప్రియదర్శిని గారు మనకి ఎన్నో సినిమాలు చేస్తూ ఉన్నారు, కానీ యాక్షన్ థ్రిల్లర్ కానీ లేకపోతే మిస్టరీ సినిమా అనేది ఇది అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. థ్రిల్లర్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీలో మనకి ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అది తీసుకున్నాడు అనమాట కాన్సెప్ట్. అది చాలా బాగా అనిపించింది నాకు. ఆ వేళ వెళ్తున్న సినిమాలో మనకి ఒక క్రైమ్ అనేది జరుగుతుంది. సో ఈ సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. ప్రియదర్శిని గారు యాక్టింగ్ కానీ, దీక్షిత గారు యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమా మీరు వచ్చి మంచిగా వాచ్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్, ప్రియదర్శిని గారి కెరియర్లో సూపర్ మూవీ అని చెప్పొచ్చు. ఇదైతే ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చు, ఫ్యామిలీ కానీ లేకపోతే పిల్లలు ఎవరైనా వచ్చి వాచ్ చేయొచ్చు అండి. చాలా బాగుంది మూవీ. ఎస్, సూర్యోధన మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధవ్ గారు డైరెక్షన్ మాత్రం నాకు అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ ఎండింగ్ మన ఎండ్ టైటిల్స్ వరకు మాత్రం అసలు ఆ క్యూరియాసిటీ, అసలు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయినా సరే, ఆ మిస్టరీ అయినా సరే, ట్విస్ట్లు అయినా సరే, ఎక్కడ అసలు ఒక్క సీన్ కూడా అరే ఏంద్రాబాయ్ ఏం జరుగుతుంది సినిమా అని చెప్పేసి మైండ్ బ్లాక్ అయిపోతుంది సినిమా థియేటర్లో కూర్చుంటే. ప్రియదర్శి గారు మోసం, తను ఎవరు మోసం చేస్తారో అక్కడే మోసపోతారనేసి వాళ్ళ నాన్న ఎంత ఇదిగా చేసినా కూడా ఫైనల్గా కొడుకు చేతిలోనే చనిపోతాడు. సాయి కుమార్ గారు చాలా మంచిగా చేశారు. నేను కూడా వాళ్ళ ఏరియా దాన్ని సార్ వచ్చేసి బాగేపల్లి తాలూకు ఆటముంటారు. సార్కి నేను చాలా అభిమాని. సాయి కుమార్ గారు చాలా మంచిగా చేశారు. జై శ్రీ అమ్మాన. ఈరోజు శ్రీరామనవమి, దాదాపు 10-15 సినిమాలు రిలీజ్ అయినాయి ఈరోజు. అన్ని సినిమాల కంటే మన సుయోధన సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. బల్గం సినిమా హిట్ అయింది.